క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 56 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 56 వచనాలు. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గరకు ఒడ్డున వచ్చి దరిపెట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులు సంత వీధులలో నుంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకొనిచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినాన మనం చూసుకున్నాం, శిష్యులు యేసు ప్రభు వారిని సముద్రం మీద నడుచుకొని వచ్చుట గమనించిన పరిస్థితిని, సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడైతే ప్రభువారు ఆ గాలిని నెమ్మలపరిచి ఒడ్డును చేరారు, గెన్నేసరెతు అనే ప్రాంతానికి చేరారు. అక్కడున్న ప్రజలు ఆయన గుర్తుపెట్టారు. పరిగెత్తుకుంటూ ఆయన ఎక్కడుంటే అక్కడ రోగులను తీసుకొని వచ్చి ఆయన ద్వారా స్వస్థతను అందుకోవాలి అన్నది వారి ఆలోచన. యేసు ప్రభు వారు ఎక్కడికెక్కడికి వెళ్తే అక్కడికి మోసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ వారి విశ్వాసం కనిపిస్తుంది, కాదంటం లేదు. కానీ తాత్కాలికమైన వాటి కొరకు తమ విశ్వాసాన్ని వృధాపరుస్తున్నారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసం ఉంది, కానీ తాత్కాలికమైన వాటి మీద, శాశ్వతమైన వాటి మీద విశ్వాసానికిను తాత్కాలికమైన వాటి మీద విశ్వాసానికి తేడా ఉంది. వారందరూ యేసు అంటే ఎవరో తెలియదు, ఎందుకు వచ్చారో తెలీదు. వారికి తెలిసిందల్లా ఈయన దగ్గరికి వెళ్తే స్వస్థతలో, వస్త్రపు చెంగు ముట్టినా చాలు స్వస్థపరచబడుతున్నారు అన్న విషయ జ్ఞానం వారికి ఉంది. కానీ మరి మనకి ఆయన ఎందుకు వచ్చారో తెలుసు, వారికంటే తెలీదు. మనకు పూర్తిగా తెలుసు. లేఖనం దాని గురించి రాయబడి ఉంది. వారికి అసలు రాసిన సందర్భాలు లేవు. మనకి ఇంత స్పష్టమైన అవగాహన ప్రభు పట్ల ఉన్నా కూడా ఎందుకు వచ్చారో, ఏం చేశారన్న విషయ జ్ఞానం ఉన్న తాత్కాలికమైన వాటి కొరకు మనం ఆతురతపడి, తాత్కాలికమైన సంతోషం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం తప్ప శాశ్వతమైన దాని విషయంలో మనం పొరపడుతున్నాం, దాన్ని కోల్పోతున్నాం కూడా. వారి వలె మనకి విషయాలు తెలియక కాదు కదా, మనకి పూర్తిగా తెలుసు, మనకి విషయ జ్ఞానం ఉంది. అయినా మనము దాని విషయంలో సీరియస్నెస్ ఇంకా ప్రస్తుతం క్రైస్తవులకి ఇంకా రాల. ప్రధానమైన సమస్య ఒకటేనండి, నేను గమనించిందల్లా ఒకటే. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవరు, అదే సమస్య. చాలామంది బైబిల్ చదవరు. బైబిల్ చదవటం అన్నది వారి జీవితాల్లో లేవు. వారికి తెలిసిందల్లా ఆదివారం అయితే చర్చికి రావటం, కాస్త వాక్యం వినటం, వెళ్ళిపోవటం,
బలహీనత వస్తే అపారమైన విశ్వాసం కలిగి ప్రార్థన చేసి దాని నుంచి విడుదల పొందటం అంతే. బైబిలు పాస్టర్ గారులకి మనకు కాదన్నట్టుగా ప్రవర్తిస్తారు మొత్తం క్రైస్తవులు. మనకి ప్రభువుని మనం అర్థం చేసుకోలేకపోవటానికి ఇదే ప్రధానమైన సూత్రం కారణం. వి డోంట్ రీడ్ అవర్ బైబిల్. మన చేతిలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ఇది, కానీ అతి అల్పముగా చదివే పుస్తకం కూడా ఇదే. చాలా తక్కువ మంది చదువుతారు. అమ్ముడుపోయిన పుస్తకాలు చదవట్లా. అందుకే దేవుని బైబిల్ చదివితే ఆయన ఎందుకు వచ్చారు, ఏమొస్తారో తెలుస్తుంది. అప్పుడు మనం విశ్వాసం దేని పట్ల కలిగి ఉండాలన్నది అవగాహన వస్తుంది. దేవుడు బైబిల్ ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా మీ అందరికీ మనందరికీ విశ్వాసాన్ని కలుగు చేయాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.